ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీంట్లో మనకు ఒక యాంగిల్ తీటా ఉండిద్ది. ఇక్కడేమో రైట్ యాంగిల్ ఉంటుంది. ఇదేమో ఒక సైడ్, ఇదేమో S2, ఇదేమో హైపోటెనస్. ఓకేనా? ఇప్పుడు మనం సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్ అని S1/h అని చెప్పేసి రాస్తాం. ఇట్లా రాసినప్పుడు దీనికి ఒక వాల్యూ ఉండిద్ది. అంటే సైన్ ఆఫ్ ఈ యాంగిల్ ఉంటే, యాంగిల్ సమ్ 30 degrees, 60 degrees, 45 degrees ఎంతో కొంత ఉంటుంది యాంగిల్. సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది. సో మనం కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్కి ఈ సైన్ యొక్క వాల్యూ, కాస్ యొక్క వాల్యూ ఎట్లా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 45 degrees అనే యాంగిల్కి చూద్దాం. ఓకేనా? యాంగిల్ని డిగ్రీస్లోనే కదా మెజర్ చేసేది. 45 degrees, సైన్ 45 degreesకి, కాస్ 45 degreesకి వాల్యూస్ ఎట్లా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. దీని గురించి మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలియాలి. ఐసోసెలెస్ ట్రయాంగిల్ స్పెల్లింగ్ చూడండి, ISOSCELES, ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ఇది ఒక ట్రయాంగిల్ ABC. ఓకేనా? ఈ ట్రయాంగిల్లో కనుక ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఉంటే, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఉంటే, అట్లాంటప్పుడు దాన్ని మనం ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటాం. 2 sides ఆర్ ఈక్వల్, 2 angles ఆర్ ఈక్వల్, అట్లాంటప్పుడు మనం ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటాం. ఇది ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటే. ఇప్పుడు మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మాట్లాడుకునేటప్పుడు మనం వాడాల్సింది ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాడాలి అంటే ఒక రైట్ యాంగిల్ అనేది గ్యారంటీగా ఉండాలి. ఇది మనకు అర్థమైపోయింది. ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక రైట్ యాంగిల్ ఉండాలి. ఈ రైట్ యాంగిల్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే సమ్ ఆఫ్ యాంగిల్స్, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఉండాలి, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఉండాలి. ఎందుకంటే ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాడాం కాబట్టి 2 angles ఈక్వల్ ఉండాలి, 2 sides కూడా ఈక్వల్ ఉండాలి. ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ లెంత్ ఏ అనుకుంటున్నా, ఈ సైడ్ లెంత్ కూడా ఏ అనుకుంటున్నా. ఇప్పుడు 2 sides ఆర్ ఈక్వల్, 2 angles ఆర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏమో ఐసోసెలెస్ అంటాం. రైట్ యాంగిల్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. టోటల్గా దీన్ని మనం ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటాం. ఇంతవరకు పేరు ఎందుకు వచ్చిందో, ఇది ఎందుకు వాడుతున్నామో అర్థమైపోయింది. ఇప్పుడు ఈ యాంగిల్ వాల్యూ ఎంతో కనుక్కుందాం. మనకేం తెలుసు, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ యాంగిల్స్ ఏమున్నాయి, తీటా ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180 degrees వచ్చినాయి. అంటే 2 into తీటా ఈజ్ ఈక్వల్ టు 180 minus 90. 180 minus 90 అంటే 90. సో 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 90. తీటా ఈజ్ ఈక్వల్ టు 90 divided by 2. 90 divided by 2 అంటే 45 degrees. అంటే ఈ యాంగిల్ వాల్యూ ఎంత అంటే 45 degrees. ఓకేనా? ఈ రెండు యాంగిల్స్ వాల్యూ 45 degrees. 45, 45, 90. ఇంకా ఇక్కడ మనకి మిగతా సైడ్స్ కూడా కావాలి. మనకి 2 sides లెన్స్ ఏ అనుకున్నాం, ఈ రెండు ఈక్వల్ కాబట్టి, ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఈ రెండిటి లెన్స్ ఏ అనుకున్నాం. ఇప్పుడు హైపోటెనస్ సైడ్ లెంత్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైపోటెనస్ సైడ్ h అనుకుంటే h² ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని మనకు ఆల్రెడీ తెలుసు. a² ప్లస్ a² అని రాసాం. ఓకే, ఇప్పుడు a² అంటే 2a², h² ఈజ్ ఈక్వల్ టు 2a². ఈ స్క్వేర్ని పంపించేస్తే రూట్ అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2a². ఓకే, h ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ √a². ఇట్లా కూడా రాయొచ్చు కదా, మల్టిప్లికేషనే కదా ఇక్కడ. √2 ఇంటూ √a². ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే h ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ a అనేది వస్తుంది. సో హైపోటెనస్ సైడ్ లెంత్ ఎంత అని కనుక్కున్నాం, √2 ఇంటూ a. ఇదేమో a, ఇదేమో a, ఇదేమో √2 ఇంటూ a.
ఇప్పుడు మనకి ట్రయాంగిల్స్లో అన్ని యాంగిల్స్ తెలుసు, అన్ని సైడ్స్ తెలుసు. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవటం ఈజీనే కదా. విత్ రెస్పెక్ట్ టు 45 degrees ఈ యాంగిల్ విత్ రెస్పెక్ట్ తీసుకొని సైన్, కాస్, టాన్, కాట్ ఇవన్నీ కనుక్కుందాం. ఓకేనా? ఇది మనకు కావాల్సిన ట్రయాంగిల్. సైన్, కాస్, టాన్, కాట్ అన్నీ కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ ఇది సైన్ 45 degrees, ఇది 45 degrees. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంతా ఏ, దీనికి ఆపోజిట్ సైడ్ అంతా ఏ డివైడెడ్ బై హైపోటెనస్ సైడ్ అంతా √2 ఇంటూ ఏ, ఏ బై √2 ఇంటూ ఏ. ఓకేనా? ఇట్లా రాసుకున్నప్పుడు ఈ ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి 1/√2 అనేది మిగులుతుంది. సో సైన్ 45 అనేది ఎప్పుడు సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2 అనేది ఉంటుంది. నెక్స్ట్ది కాస్ 45 చూద్దాం. కాస్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు మనకి కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్ అని తెలుసు. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది 45 కదా, దీనికి అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఇది డివైడెడ్ బై హైపోటెనస్ సైడ్ అంతా √2a, a/√2a. ఇది కూడా మళ్ళీ a/√2a వచ్చింది. జాగ్రత్తగా మీరు కూడా నాతో పాటు రాస్తూ ఉండండి. డయాగ్రామ్ పక్కన పెట్టుకొని ఈ వాల్యూస్ రాయండి, మీకే వచ్చేస్తుంది. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగిలిద్ది, 1/√2. సో యాంగిల్ 45 degrees ఉన్నప్పుడు సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. కాస్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. నెక్స్ట్ది టాన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది, ఏ ఉంది. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, మళ్ళీ ఏనే ఉంది. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిద్ది, 1 మిగిలిద్ది. tan 45 అంటే 1. నెక్స్ట్ది ఇదే ప్రాసెస్లో మీరు కాట్ ఏ అంటే కాట్ తీటా అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. సీకెంట్ తీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. కొసీకెంట్ తీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కాట్ తీటా అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, a/a, మళ్ళీ కాట్ తీటా 1 వస్తుంది. ఇట్లా ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ 3 కూడా మీరు కనుక్కోండి, కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇలా అన్నా కనుక్కోవచ్చు. ఇంకా మనకు ఆల్రెడీ తెలుసు కాట్ తీటా అంటే 1/tan తీటా అని. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా అంటే కాట్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/tan 45 degrees అని చెప్పొచ్చు కదా. 1/tan 45 అంటే 1 వచ్చింది. సో టోటల్గా కాట్ 45 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ది సీకెంట్ 45. సీకెంట్ తీటా అంటే 1/cos తీటా అని మనకు ఆల్రెడీ తెలుసు. సో అది ఇక్కడ యూజ్ చేస్తున్నా. సీకెంట్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/cos 45 degrees. 1/cos 45 అంటే 1/√2. ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇక్కడ న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో √2 అనేది వస్తుంది. నెక్స్ట్ది కొసీకెంట్ తీటా కూడా. కొసీకెంట్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/sin 45. sin 45 అంటే ఎంత, 1/√2. 1/1/√2. ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది కాబట్టి cos 45 degrees ఈజ్ ఈక్వల్ టు √2 అనేది మనకు వస్తుంది. ఇట్లా sin 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2, cos 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2, tan 45 ఈజ్ ఈక్వల్ టు 1, cot 45 ఈజ్ ఈక్వల్ టు 1, secant 45 ఈజ్ ఈక్వల్ టు √2, cosecant 45 ఈజ్ ఈక్వల్ టు √2. ఇట్లా మనకి అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చినాయి 45 degrees అనే యాంగిల్కి. ఓకేనా? ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం అన్నీ ఇట్లా సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఇట్లా సైడ్స్ వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సైన్ తీటా కాస్ తీటా కనుక్కుంటే మామూలుగా సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్, కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. ఈ రెండు మనం కనుక్కుంటే మనకి tan తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా అని తెలుసు. ఆ ఫార్ములా యూస్ చేసుకొని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. కాట్ తీటా అంటే 1/tan తీటా అని తెలుసు. సీకెంట్ తీటా అంటే 1/cos తీటా అని తెలుసు. కొసీకెంట్ తీటా అంటే 1/sin తీటా అని తెలుసు. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకొని మిగతా వాల్యూస్ అన్ని కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ sin 45 cos 45, సైన్ కాస్ కనుక్కుంటే మిగతా అన్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు మీరు ఎగ్జామ్లో కూడా అడగొచ్చు ఇట్లాంటివి. కాబట్టి జాగ్రత్తగా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, తప్పకుండా అర్థమైపోతుంది. ఈ వీడియోలో కనుక ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.